హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అర్జున్. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా మన మగజాతి ఆణిముత్యాలు. ఎందుకంటే ఈ వీడియో మన మగాళ్ళ ధైర్యానికి, మనోధైర్యానికి, ఆత్మస్థైర్యానికి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి సంబంధించింది. రెండు ఒకటే కదా. సపోజ్ మీరు ఒక పెళ్లి చూపులకు వెళ్ళారనుకోండి. అక్కడ అమ్మాయి కానీ, అమ్మాయి పేరెంట్స్ కానీ, అమ్మాయి తరపు బంధువులు కానీ ఏం చూస్తారు? అబ్బాయి ఏమైనా వెనకేస్తాడా లేదా, ప్రాపర్టీస్ ఉన్నాయా లేదా, జాబ్ ఉందా లేదా, వాటితో పాటు అబ్బాయి అందంగా ఉన్నాడా లేదా చూస్తారు. అదే ఒక అమ్మాయి అనుకోండి, వాళ్ళకంటూ శారీస్, లెహంగాస్, ఆర్నమెంట్స్, మేకప్లు, ప్యాకప్లు, ప్యాచ్ వర్క్లు ఎలా ఉన్నా సరే అందంగానే కనిపిస్తారు. కానీ ఒక అబ్బాయి అందానికి ఆభరణం ఆ అబ్బాయికి ఉండే హెయిర్ మాత్రమే. పొరపాటున ఆ పెళ్లి చూపుల టైంకి మీ హెయిర్ కాస్త పలుచుగా ఉన్నా, మీకు బట్టతలగా ఉన్నా, పెళ్లి చూపులు ఖతం. ఎందుకంటే 2025 బాల్డ్ హెడ్ సర్వే ప్రకారం, బోడుగుండు సర్వే ప్రకారం, లేకుంటే బట్టతల సర్వే ప్రకారం, అబ్బాయి పెళ్లి చూపులు క్యాన్సిల్ అవ్వడానికి మెయిన్ కారణం బట్టతల. ఆల్మోస్ట్ 75% ఆఫ్ పెళ్లి చూపులు ఈ బట్టతల కారణంగానే క్యాన్సిల్ అవుతున్నాయి. ఇంకొందరు అతిథులతో ఏం చేస్తున్నారంటే, పెళ్లి వరకు వీగ్తో మేనేజ్ చేస్తున్నారు, పెళ్లి కూతురు వాళ్ళకి ఎవరికి తెలియకుండా. పెళ్లి తర్వాత ఎలాగో తెలిసిపోతుంది ఒకరోజు. అలా తెలిసి గొడవపడి పెళ్లిలో క్యాన్సిల్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఈవెన్ పెళ్లి రోజు పెళ్లి కొడుకు విగ్గు పెట్టుకున్నాడని పెళ్లి కూతురు పెళ్లిని రిజెక్ట్ చేసిన సిచ్యువేషన్స్ కూడా మనం చాలా చూస్తాం. The bride refused to marry him after finding out about his baldness, even though half of the wedding ceremonies were completed and the main rituals were scheduled for early morning. అయినా వీటన్నిటి కూడా కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి. ఒకటి లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ ఉంటే మనకి జుట్టు ఉందా, బట్టు ఉందా అవసరం లేదు. ఇంకొకటి బాగా కోటీశ్వరుడే ఉండాలి, బాగా డబ్బున్నోడే ఉండాలి. అలాంటి వాళ్ళ విషయంలో ఇలాంటివి కూడా చెల్లవు. ఇంకొకటి మెయిన్ గవర్నమెంట్ జాబ్ ఉంటే చాలు, వానికి జుట్టు ఉందా, బట్టు ఉందా, పొట్టు ఉందా ఏది అవసరం లేదు, హాయిగా చేసుకెళ్తున్నారు అమ్మాయిలు ఈ జనరేషన్లో. కోర్స్ అమ్మాయిలు అలా జుట్టు ఉండాలి అబ్బాయిలకని ఎక్స్పెక్ట్ చేయడంలో కూడా తప్పులేదు. ఎందుకంటే ప్రజెంట్ నడుస్తున్నది సోషల్ మీడియా కల్చర్. ఎక్కడ చూసినా, ఎక్కడికి వెళ్ళినా సరే సెల్ఫీలు తీసుకోవాలి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి, ఫ్రెండ్స్తో గొప్పలు చెప్పుకోవాలి. ఒకవేళ బట్టతల ఉన్న మొగుడు వస్తే ఏం చేస్తారు? ఏంటి అలా నువ్వు చేసుకున్నావు, అలాంటి అబ్బాయిని చేసుకున్నావు, నీకు ఇంకెవరు దొరకలేదా అనే రేంజ్లో కామెంట్లు చేయడం వల్ల వీళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. సో అమ్మాయిలను తప్పు పట్టడం సరికాదు ఈ విషయంలో మాత్రం నేను అమ్మాయిలకి ఒకటే చెప్పదలుచుకున్నాను. అదేంటంటే, అబ్బాయికి బట్టు ఉందనో, పొట్టు ఉందనో అంత ఈజీగా రిజెక్ట్ చేయకండి. ఎందుకంటే బట్టతల ఉన్నవాడు కూడా మిమ్మల్ని మంచిగా ప్రేమించగలడు, హ్యాపీగా చూసుకోగలడు, లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయగలడు. సో మీరు ఫేస్ చేయాల్సింది ఏంటంటే ఓన్లీ ఒక సొసైటీని మాత్రమే. సొసైటీలో వాళ్ళు ఏమనుకుంటున్నారు, వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే ఒక విషయాన్ని మీరు ఫేస్ చేస్తే సరిపోతుంది. నిజంగా బట్టతల అనేది నిజంగానే సీరియస్ ఇష్యూ అబ్బాయిలకి. ఎంత సీరియస్ ఇష్యూ కాకంటే ఈ ఇష్యూ పైన ఒక మూవీ కూడా వచ్చింది. అది హిట్ కూడా అయింది. కావాలంటే ఇక్కడ డిస్ప్లే చేస్తాను, మీరు చూడొచ్చు ఆ మూవీని. సో నిజంగానే ఇది చాలా సీరియస్ ఇష్యూ అండి. కానీ అమ్మాయిలు మాత్రం కొంచెం అబ్బాయిల విషయంలో దీన్ని కన్సిడర్ చేయండి. అయినా ఇప్పుడు ఈ జుట్టు వాళ్ళంతా ఎందుకంటారా? బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచి జుట్టు పెంచుకోవడం ఇష్టం. కానీ చిన్నప్పుడు ఏంటంటే, నేను 10th క్లాస్ వరకు ఏపీఆర్ స్కూల్లో చదివాను. అంటే గురుకుల పాఠశాల. ఇంటి దగ్గర కాకుండా ఒక హాస్టల్ అనమాట. మొత్తం కొండలలో ఉంటుంది. ఇంటికి వెళ్ళాలంటే ఎప్పుడైనా హాలిడేస్ వస్తే కానీ ఇంటికి వెళ్ళడానికి ఉండదు. ఇంకా మధ్య మధ్యలో ఎక్కడికి పంపించరు. ఆ స్కూల్లో ఏంటంటే కంపల్సరీ జుట్టు కొంచెం పెరిగినా సరే కట్ చేయించుకోవాలి. వీక్లీ బార్బర్ వచ్చేవాడు. ప్రతి సండే బార్బర్ వస్తాడు. మాకంటూ ఒక క్లాస్ లీడర్ని అసైన్ చేస్తారు. ప్రతి క్లాస్కి ఒక లీడర్ ఉంటాడు, క్లాస్ లీడర్. వాడు ఏం చేస్తాడంటే వీక్ రాగానే ఫస్ట్ ఒక లిస్ట్ రాసుకుంటాడు, ఎవరు జుట్టు పెరిగిందా అని. ఆ జుట్టు పెరిగిన వాళ్ళందరి హెయిర్ కటింగ్ ఆ వీక్లో అయిపోవాలి. లేకుంటే మాకంటూ ఒక క్లాస్ టీచర్ ఉంటాడు, ఆ టీచర్ నుంచి కంప్లైంట్ వెళ్తుంది. సో కంపల్సరీ జుట్టు పెంచుకునే ఛాయిసే లేదు అక్కడ. ఇంకొకటి ఏంటంటే, ఆ బార్బర్ అయినా మనకు నచ్చినట్టుగా చేస్తాడా అంటే చేయడు. అందరికీ ఒకే స్టైల్, డిప్ప కటింగ్ కొట్టి పడేస్తాడు. వాని పని వాడు తొందరగా చేసుకుని వెళ్ళిపోవాలనే థాట్లోనే వాడు ఉంటాడే తప్ప, వీనికి ఏ స్టైల్ నచ్చుతుంది, ఈ స్టైల్ నచ్చుతుందా, వీనికి ఇట్లా హెయిర్ పెడదామా అనే ఉద్దేశమే ఉండదు. ఇంటర్లో కూడా సేమ్. స్కూల్లో మాకు ఒక స్కూల్ టీచర్ లాగానే ఇంటర్లో వార్డెన్స్ ఉండేవాళ్ళు. ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క వార్డెన్ల పని సేమ్ ఇదే. మళ్ళీ ఎవరిని ఎట్లా చూసుకోవాలి, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు ఎట్లా వెళ్తున్నారు, ఎవరు గోడ దూకుతున్నారు, ఎవరు సినిమాలకు వెళ్తున్నారు, ఎవరు వీకెండ్లో వేరే వేషాలు వేస్తున్నారు,
ఇలాంటివన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేసేవాళ్ళు. సో, అప్పుడు కూడా ఆప్షన్ లేదు. సో, ఇంటర్ తర్వాత డిగ్రీ జాయిన్ అయిన తర్వాత ఇంకేముంది డిగ్రీ గదా! హాస్టల్‌లో ఉండేదేముండదు. ప్రశాంతంగా రూమ్‌లోనే గదా ఉండేది. మనకి ఇష్టం వచ్చినట్టు పెంచుకోవచ్చులే అనుకున్నా. అప్పుడు నేను డిగ్రీ జాయిన్ అయిన కాలేజ్ ముస్లిం కాలేజ్. సో, అక్కడ కూడా ఇలానే స్ట్రిక్ట్ కండిషన్స్. హెయిర్ స్టైల్స్ ఉండొద్దు, ఎక్కువ హెయిర్ పెంచొద్దు, డిగ్నిటీగా ఉండాలి, డీసెంట్‌గా ఉండాలి. అక్కడ కూడా మాకు ఒక సార్‌ని అసైన్ చేసేవాళ్ళు. సో, ఆ సార్ అవన్నీ అబ్జర్వ్ చేసేవాళ్ళు. సో, డిగ్రీలో కూడా ఆప్షన్ లేకపోయింది. ఇంక ఆహ్, డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంక జాబ్ సెర్చే గదా! ఇంకేముండదులే. అప్పుడైనా ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నా. కానీ డిగ్రీ తర్వాత ఏం జరిగిందంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ కావడానికి నేను హైదరాబాద్‌కొచ్చేసాను. ఆ టైంలో ఇంకా పేరెంట్స్ నుంచి, తర్వాత ఫ్రెండ్స్ నుంచి ప్రెషర్ అనమాట. జుట్టు పెంచొద్దు. జుట్టు పెంచితే ఒక ఒక ఫాల్స్ స్టిగ్మా అనమాట. జుట్టు పెంచితే బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. జుట్టు పెంచితే చదువెక్కదు. జుట్టు పెంచితే దిష్టి తగులుతది. జుట్టు ఎక్కువుందనుకో నీకు కాన్సంట్రేషన్ ఉండదు. ఎప్పుడు జుట్టులోకి చేతులు వెళ్ళిపోతుంటాయి. ఇట్లా డిఫరెంట్ థాట్స్‌తో నా మీద ప్రెషర్ పెట్టేసి అప్పుడు కూడా పెంచకుండా చేసేసినారు. సో, అప్పుడు కూడా పెంచుకోవడం కుదరలేదు. ఆఫ్టర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత గవర్నమెంట్ జాబ్స్ అనే ఒక ట్రాప్ నుంచి నేను బయటకొచ్చేసాను. ట్రాప్ అని ఎందుకు అంటున్నానంటే, వాటిలో పడితే మనకింక బయట టైం తెలీదు, బయట లోకం తెలీదు, బయట మన ఫ్యామిలీ సిట్యుయేషన్స్ అర్థం కావు. ఇంకేంటంటే నేను ప్రిపేర్ అయిన టైంలో నోటిఫికేషన్స్ సరిగ్గా లేవు. అదొక ప్రాబ్లమ్ అయింది. సో, నేను అక్కడి నుంచి గవర్నమెంట్ జాబ్స్ అనే ట్రాప్ నుంచి బయటకొచ్చేసి, నాకు నచ్చిన పని నేను చేసుకుంటున్నాను. ప్రెజెంట్ అయితే మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఒక 2, 3 మంత్స్ నేను మా అమ్మ వాళ్ళతో ఉన్నాను. తర్వాత వర్క్ పరంగా వేరే చోట ఉండాల్సొచ్చింది. సో, ఇప్పుడు వేరే చోట ఉంటున్నాం నేను, మా వైఫ్. ఒకవేళ ఇంటి దగ్గర ఉంటే ఈ ఛాన్స్ ఉండేది గాదు. ఎందుకంటే మా అమ్మకి చాలా కన్సర్న్ నా మీద. చాలా కేరింగ్. కొంచెం జుట్టు ఎక్కువైనా నీకు మైగ్రేన్ ఉంది. నాకు మైగ్రేన్ ప్రాబ్లమ్ ఉంది. నీకు ఆల్రెడీ మైగ్రేన్ ఉంది. తలనొప్పి ఉంది. అంత జుట్టు ఎందుకు పెంచుతున్నావు? తలపైన అంత బరువు ఎందుకు నీకు? ఆ అమ్మ ప్రేమ తెలుసు గదా! ఎలా ఉంటుందో. సో, మా అమ్మ నన్ను పెంచనిచ్చేది కాదేమో ఇల్లుంటే. ఇప్పటికి ఇంటికెళ్తే చెప్తూనే ఉంటది. పక్కింటోళ్ళు అడుగుతున్నారు, ఎదురింటోళ్ళు అడుగుతున్నారు. "ఎందుకురా అంత జుట్టు పెంచుతున్నావు" అని. ఇప్పటికి గూడా అంటూనే ఉంటది. సో, ఇప్పటికి నేను కటింగ్ చేయించాక ఒక 1 ఇయర్ అవుతుంది. ఇంత జుట్టు పెరగడానికి నాకు ఆల్‌మోస్ట్ 1 ఇయర్ పట్టింది. ఇప్పుడు ఈ జుట్టు మ్యాటర్ ఎందుకొచ్చిందంటే వీడియో వరకి, ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే రీసెంట్‌గా మా బావమరిదికి మ్యారేజ్ ఫిక్స్ అయింది. సో, పెళ్లి చూపులకి మా ఆవిడ తరపు వాళ్ళందరూ ఎళ్లారు. నేనైతే ఎళ్ళలేదు. సో, పెళ్లి చూపులయిన తర్వాత ఓకే అయిన తర్వాత మా ఆవిడ నాకు ఫోను చేసింది. ఫోను చేసి, "ఇట్లా మా తమ్ముని మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది." అంటే నేను కంగ్రాచ్యులేషన్ అని చెప్పాను. చెప్పిన తర్వాత తను ఒక మాట చెప్పింది. "మీరు మ్యారేజ్‌కి రావాలంటే ఒక కండిషన్" అని చెప్పింది. కండిషనా? నేను మ్యారేజ్ రావడానికి ఏం కండిషన్ అనుకున్నా. తోడుపెడిక మా బామర్ది పక్కన తోడుపెళ్లి కొడుకులా కూర్చోవడానికి నేనైతే అంత చిన్న పిల్లోడిని కాదు. పోనీ మా బామర్ది పెళ్ళిలో నాకు కూడా ఇంకొక పెళ్లి చేస్తారా అంటే, ఛాన్స్ లేదు. నేను కొంచెం గట్టిగా అడిగితే మా ఆవిడ చెప్పింది. "మీరు ఫీల్ కావద్దు కదా" అనింది. సరే కానన్నాను. "మీరు మనసుకు తీసుకోరు కదా" అనింది. తీసుకోనన్నాను. "మీరు హర్ట్ కారు కదా" అన్నాను. కాను అన్నాను. "మీరసలు తప్పుగా తీసుకోవద్దు, నెగెటివ్‌గా అనుకోవద్దు" అని చెప్పింది. సరే అన్నాను. అప్పుడు చెప్పిందనమాట. "ఏం లేదండి మా సైడ్ జరిగే ఫంక్షన్స్‌కి మీరొచ్చారు గదా! మా రిలేటివ్స్ చూసిన వాళ్ళందరూ అడుగుతున్నారు. మీ హస్బెండ్ ఎందుకు అంత హెయిర్ పెంచుతున్నాడు? ఏమన్నా విశేషం ఉందా? లేకుంటే ఏదైనా మొక్కుందా? లేకుంటే ఎందుకు పెంచుతున్నాడు? మన కల్చర్‌లో అట్లా లేదు గదా! హెయిర్ పెంచుకోవడము. వాళ్ళలో ఎవరు అట్లా హెయిర్ పెంచుకోలేదు కదా! మీ ఆయన మాత్రం ఎందుకు అట్లా పెంచుతున్నాడు? ఎవరైనా లేకుంటే ఇంకెవరైనా చెప్పినారా పెంచమని?" ఇట్లా డిఫరెంట్ క్వెషన్స్ వస్తున్నాయి. అంటే మా వైఫ్ వాళ్ళ డ్యాడీ అంటే మా మామయ్య చెప్పారంట. ఆహ్, అర్జున్ పెళ్ళప్పుడు అంటే మా పెళ్ళప్పుడు అర్జున్ అప్పుడే బాగున్నాడు పెళ్ళప్పుడు. అప్పుడు ఇంత హెయిర్ లేదు నాకు. కొంచెం షార్ట్ ఉండేది. కానీ కర్లీ ఉండేది. ఇక్కడ ఫోటో పెట్టాను కదా! ఇలా ఉండేది. సో, ఆ లుక్‌లో బాగున్నాడు. ఇప్పుడు ఇంగ మన ఇంట్లో జరిగే లాస్ట్ పెళ్లి కదా ఇది. ఈ లుక్ ఉంటే బాగుంటుంది అర్జున్‌కి. ఎందుకంటే పెళ్లిలో గూడా మళ్ళీ జుట్టంతా బ్యాకేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని గాలికొచ్చిన ఇట్లా ఇట్లా చిందరవందర ఎగురుకుంటూ అంత నీట్‌గా అనిపియదు కదా! ఫోటోస్‌లో గాని, వీడియోస్‌లో గాని. చూడ్డానికి కూడా బాగుండదు. కావాలంటే మళ్ళీ పెంచుకోవచ్చు. హెయిరే కదా! తొందరనే పెరుగుతది. సో, ఈ ఈ ఒక్కసారికి అర్జున్‌ని హెయిర్ కట్ చేయించుకోమను చిన్నగా అని చెప్పారంట. చెప్తానే ఫస్ట్ అయితే నేను కొంచెం అంటే కొంచెం షాక్ అనమాట. అరే! హెయిర్‌కి పెళ్ళికి సంబంధం ఏంది అన్నట్టు అనుకున్నాను. కానీ తర్వాత అనిపించింది ఓకేలే అడుగుతున్నారు కదా! మన వాళ్ళే అడిగింది. సో, తప్పేం లేదు. మళ్ళీ పెరిగేది కదా ఇట్లా. సో, నా లుక్ గూడా కొంచెం మళ్ళీ నార్మల్‌గా ఫస్ట్ లుక్ లాగా వస్తది అని మా వైఫ్ రిక్వెస్ట్ చేసింది. సో, నేను గూడా ఏమనలేదు. ఈజీగానే వెంటనే ఒప్పేసుకున్నా నేను గూడా సరేలే అని.
సో ఇప్పుడు కటింగ్ ఇంత 1 ఇయర్ నుంచి పెంచిన హెయిర్ ఈరోజు కట్ అయిపోతుంది అనమాట. చూడాలి కొత్త లుక్ ఎలా ఉంటుందో. సేమ్ పాత లుక్ లాగా వస్తుందా, లేకుంటే కొంచెం యాక్వర్డ్గా ఉంటుందో తెలియదు. ఎందుకంటే 1 ఇయర్ నుంచి నేను నా ఫేస్ని నేను చూసుకుంటున్నా కదా, కెమెరాలో కానీ మిర్రర్లో కానీ ఫొటోస్లో కానీ. ఇప్పుడు మళ్ళీ కొంచెం డిఫరెంట్గా అయిపోతుంది. ఇంతకుముందులాగా అంటే ఇంతకుముందు మొత్తం కర్లీ ఉండేది. ఇప్పుడు లాంగ్ హెయిర్ ఉన్నందుకు, నేను బ్యాండ్ వేస్తున్నందుకు ఇదంతా కొంచెం స్ట్రైట్గా అయిపోయింది హెయిర్. సో మళ్ళీ అలానే కర్లు రావాలంటే కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడు కటింగ్ చేసిన వెంబడే స్ట్రైట్గానే ఉంటుంది హెయిర్ కాబట్టి కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది. చూడాలి. నేనైతే పాజిటివ్గా తీసుకున్నా దీన్ని. నేనైతే నెగిటివ్ తీసుకోలేదు, దీన్ని పాజిటివ్గా తీసుకున్నా. మా ఆవిడ కూడా పాజిటివ్గా తీసుకుంది. మా ఆవిడైతే కొంచెం బాధపడేది, ఎందుకంటే నా మా ఆవిడకి తెలుసు నాకు హెయిర్ ఇట్లా పెంచుకోవడం ఇష్టమని. నేనెందుకు పెంచుకుంటానంటే ఫ్యూచర్లో చెప్పలేము. ఇంకా ఇప్పుడున్న ప్రజెంట్ ఫుడ్కి, ప్రజెంట్ ఉన్న పొల్యూషన్కి హెయిర్ పోవడమే తప్ప కొత్త హెయిర్ గ్రో కావడం అనేది ఎన్నో ట్రీట్మెంట్లో, లేకుంటే ఏవో కొత్త కొత్త హెయిర్ ఆయిల్ వాడితేనే వస్తుంది. నేనైతే ఏ హెయిర్ ఆయిల్ వాడను. మంత్లీ ఒకసారి లేకుంటే 2 మంత్స్కి ఒకసారి హెడ్ బాత్ చేస్తాను అంతే. ఆయిల్ కూడా పెట్టాను. సో ఇట్లా న్యాచురల్గా వచ్చింది కాబట్టి నేను పెంచుదాంలే, ఇంకా తర్వాత ఎట్లా పోయే స్టేజే కదా హెయిర్. ఇంకో 5 ఇయర్స్ 6 ఇయర్స్ అయిపోతే నాకు కూడా బాల్ హెడ్ వస్తుంది, బట్టతల వస్తుంది, హెయిర్ ఎంత పోతుంది. ఉన్నన్ని రోజులైనా మంచిగా చూసుకుందాం హెయిర్ని. తర్వాత విగ్గులు పెట్టుకోవడం ఎందుకు, తర్వాత ఇంకేదో చేసుకోవడం ఎందుకు, ట్రాన్స్ప్లాంట్ అని అది ఇది అని. సో ఆ థాట్తో నేను పెంచుకున్నాను. నేను పెంచడం వెనుక ఉద్దేశం అది. సో ఇప్పుడు మ్యారేజ్కి నాకు మళ్ళీ కొత్త లుక్ వస్తుంది. ఈరోజు వెళ్ళి నేను కటింగ్ చేయించుకుంటాను. చేయించుకున్న తర్వాత మీకు మళ్ళీ వీడియోలో చూపిస్తాను. సో కొత్త లుక్ బాగుందా, పాత లుక్ బాగుందా, అంటే ఈ స్టైల్ బాగుందా, లేకుంటే నేను కటింగ్ చేయించుకున్న తర్వాత బాగుందా అనేది మీరు కామెంట్ చేయండి. వీడియో మొత్తం ఈ జుట్టు గోలు ఏంట్రా బాబు అనుకుంటే గోలనే. ఎందుకంటే మన మగవాళ్ళకి ఉన్న ఒకే ఒక ఆర్నమెంట్ హెయిర్. మనం ఎలా ఉన్నా బాగుంటాం, కానీ హెయిర్ లేకుంటే మాత్రం కొంచెం ఆ లుక్ తగ్గిపోతుంది. మనం చూస్తుంటే కొరియన్ డ్రామాలు చూస్తుంటాం. కొరియన్ డ్రామాల్లో ఉండే వాళ్ళు ఆర్టిస్టులు అందరూ రియల్ హెయిర్ కాదు. ఆల్మోస్ట్ ఒక 50-60% అందరూ విగ్స్ పెట్టుకుని ఉంటారు. ఆ వీడియోస్ కూడా లీక్ అయినాయి చాలా వరకు. కావాలంటే మీరు ఒకసారి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో చెక్ చేసుకోండి, ఉంటాయి అలాంటి వీడియోస్. సో హెయిర్ ఇంపార్టెన్స్ అదనమాట. సో నేను చెప్పేది ఏంటంటే హెల్తీ లైఫ్ స్టైల్ని మనం మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా మన హెయిర్ మంచిగా ఉంటుంది. మెయిన్ హెయిర్ ఫాల్కి రీజను మీకు అందరికీ తెలిసిందే, డిప్రెషన్ కానీ, లేకుంటే యాంగ్జైటీ కానీ, టెన్షన్స్ కానీ, ఎలాంటివి ఉన్నా సరే, ఈవెన్ మనీ టెన్షన్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా సరే, ఆ స్ట్రెస్కి రిలీజ్ అయ్యే హార్మోన్స్ వల్ల హెయిర్ ఫాలికల్ అనేది వీక్ అయిపోయి లూజ్ అయిపోతాయి హెయిర్. లైఫ్ చాలా చిన్నది. సో హ్యాపీగా ఉండండి, హెల్తీ ఫుడ్ తీసుకోండి, మంచిగా స్మైల్ చేస్తూ ఉండండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కొంచెం ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. సో బీ హ్యాపీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అర్జున్.